కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి 35 డివిజన్లోని మా నివాస గృహము 9-4-2005కు సంబంధించి నల్లా కనెక్షన్ కొరకు నేను తేదీ 12/2/2024 రోజు ప్రజావాణిలో నేను అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ ప్రఫుల్ దేశాయ్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అట్టి రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో దాన్ని కన్సర్న్డ్ మున్సిపల్ కమిషనర్ కరీంనగర్ గారికి వారు రెఫర్ చేయడం జరిగినది. కానీ లోకల్ బాడీసు అడిషనల్ కలెక్టర్ గారి ఆదేశాలను బేఖాతరు చేస్తూ నెల రోజులు వారు నిర్లక్ష్యం వహించగా ఆ విషయమే తిరిగి 11/3/2024 రోజు మళ్ళీ ప్రజావాణిలో అదే అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారికి మరొక మారు మేము రిప్రజెంటేషన్ ఇస్తూ అధికారుల మీద చర్యలకు కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగినది. అయినా కానీ నేటి వరకు ఎటువంటి నల్లా కనెక్షన్ ఇవ్వకపోగా వాళ్ళు నిర్లక్ష్యంగా మా డివిజన్ కాదు అని చెప్పేసి ఏఈ వాణి, డిఈ ఓంప్రకాష్ గారు, అదేవిధంగా ఈఈ మహేందర్ గారు కూడా వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మానవతా దృక్పథంతో ఈ ఎండాకాలంలో ఎండ తీవ్రత దృష్ట్యా నీటి సదుపాయం మానవతా కోణంలో ఆలోచించి ఇవ్వండి అని చెప్పేసి చెప్పినా కూడా పదే ప్రాధాయపడ్డా కూడా వాళ్ళు అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. కరీంనగర్ జిల్లా కలెక్టరు పమేలా సత్పతి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏంటిదనంటే ప్రజల ప్రాణాలతోని చెలగాటమాడుతూ మానవతా దృక్పథంతో పనిచేయని అధికారులైనటువంటి ఏఈ వాణి, డిఈ ఓంప్రకాష్, ఈఈ మహేందర్ గారిని వెంటనే ప్రభుత్వానికి సరెండర్ చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. గడిచిన 2020 సంవత్సరంలో 35వ డివిజన్కు సంబంధించినటువంటి కార్పొరేటరు 1026 ప్రభుత్వ భూమికి సంబంధించిన భూమి కబ్జాకు గురైన సందర్భంలో ఆయన గురి చేస్తున్నటువంటి ఆయన అనుచరులు కబ్జాలకు పాల్పడిన సందర్భంలో మేము 2018 నుంచి మేము నిరంతరం పోరాటం చేయడంతో కక్ష సాధింపు చర్యగా చాడగుంట బుచ్చిరెడ్డి మరియు మా కాలనీకి చెందినటువంటి కొంతమంది రెడ్డి సామాజిక వ్యక్తులు అతని అనుచరులు వాళ్ళు కావల్చుకొని తేదీ 5/8/2020 రోజు మా ఇంటి ముందున్నటువంటి పబ్లిక్ ట్యాప్లో సిమెంటు ఇసుక కలిపినటువంటి మిశ్రమాన్ని వాళ్ళు నింపి మేము నీటిని పట్టుకోకుండా నిరోధించారు. అటువంటి సందర్భంలో అప్పుడు ఉన్నటువంటి కమిషనరు వల్లూరి క్రాంతి గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్లడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి లోకల్ బాడీస్ కలెక్టర్ గరీమా అగర్వాల్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అయినా కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఆ నల్లాను కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయలేదు. అదేవిధంగా తేదీ 19/8/2020 రోజు మేము వారికి పదే రిక్వెస్ట్ చేయగా అప్పుడున్నటువంటి ఇన్ఛార్జి డిఈ గారు వెంకటేశ్వర్లు గారు అక్కడికి వచ్చి మీరు అప్లికేషన్ పెడితే మేము వెంటనే 24 అవర్స్లో మేము నల్లా సౌకర్యం కల్పిస్తామని చెప్పడంతో మేము నల్లా కనెక్షన్కు మేము దరఖాస్తు చేయగా అప్పుడున్నటువంటి ఇంజనీరింగ్ విభాగం E1 సెక్షన్ సూపరింటెండెంటు ఇప్పుడు ప్రస్తుతము ఏదో కమిషనర్గా ప్రమోషన్ మీద వెళ్ళారు ఖాదర్ మొయ్యుద్దీన్ గారు, అదేవిధంగా ఏఈ గట్టుస్వామి, చాడగుంట బుచ్చిరెడ్డి కార్పొరేటరు ముగ్గురు కలిసి అటు ఫైలును వాళ్ళు చింపేసి దాన్ని మాయం చేయడం జరిగింది. ఈ విషయమై ఆర్టీఐ సమాచారం ద్వారా మేము తెలుసుకోగా మాకు మీద మరణించిన వ్యక్తి మీద ఆ అంశాన్ని నెట్టివేయడం జరుగుతూ అతని మీద అటువంటి ఫైలు అతని దగ్గరే ఉందని చెప్పేసి నిందలు కూడా వేయడం జరిగింది. అయినా కానీ మేము ఈ విషయమై మాకు నల్లా కనెక్షన్ కోరుతూ మేము గౌరవ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించడం జరిగింది. ఆశ్రయించిన ఆదేశాల ప్రకారం రిట్ పిటిషన్ ఆదేశాల ప్రకారం కూడా వాళ్ళు నల్లా కనెక్షన్ ఇవ్వకపోగా మమ్మల్ని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఏంటి అని అంటే మేము ఒకటే కోరుతున్నాం, ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి సకాలంలో ఆక్సిజను చికిత్స అందిస్తే ప్రాణాలు నిలిపే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు ప్రాణాలకు అంటే ఆక్సిజన్ ఇవ్వాల్సింది పోయి మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు చికిత్స చేయాల్సింది పోయి ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన తర్వాత వీళ్ళు
మేము నీటి సౌకర్యం కల్పిస్తాం, ఆక్సిజన్ ఇస్తాం, చికిత్స ఇస్తామని తప్పించుకునే అధికారులు ఈరోజు మోపయ్యారు. కాబట్టి ఈ ఇంజనీరింగ్ విభాగం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి పోసు వాణి ఏఈ గారు, అదేవిధంగా డిఈ వెంకటేశ్వర్లు, అదేవిధంగా ఈఈ బెక్కం మహేందర్లను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎందుకంటే లోకల్ బాడీసు, కలెక్టరు ప్రఫుల్ దేశాయ్ గారు ఆదేశాలను కూడా ధిక్కరిస్తూ మరి వారి ఆదేశాలకు విలువ లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఒక ఐఏఎస్ రిక్రూట్ అయినటువంటి వ్యక్తి ఆదేశాలని బేఖాతరు చేస్తూ ఇది ముమ్మాటికి మా జీవితాలతో చెలగాటమవుతున్నారు. వీరు ఈ రకంగా వ్యవహరించడంతో నా భార్యకు 2 సార్లు అబార్షన్ కూడా జరగడం జరిగింది. 2 సార్లు ఆమె గర్భస్రావం కూడా కోల్పోవడం జరిగింది. కాబట్టి ఇటువంటి పరిస్థితి కూడా ఎవరికి కూడా రావద్దు, శత్రువుకైనా. ఈ రకంగా వ్యవహరిస్తున్న అధికారులను వెంటనే సరెండర్ ఇవ్వాలి, వారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి, వారిని వెంటనే విధుల నుంచి తొలగించాలని కోరుతూ మేము గౌరవ కమిషనరు మున్సిపల్ కరీంనగర్ గారికి, అదేవిధంగా అదనపు కలెక్టరు లోకల్ బాడీసు ప్రఫుల్ దేశాయ్ గారికి మేము వినతి పత్రం సమర్పించాము. మాకు నల్లా సౌకర్యం ఇవ్వకున్నా పర్లేదు, మాకు అసలు నల్లా వద్దు.